హలో డియర్ స్టూడెంట్స్, నా పేరు ఉదయ్ కుమార్. టోటలీ 7 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్తో ఫిజిక్స్ టీచ్ చేస్తున్నాను. నేను మీకు ఆల్రెడీ ఎన్నో కాన్సెప్ట్స్ టీచ్ చేశాను, కానీ ఈరోజు ఒక స్పెసిఫిక్ కాన్సెప్ట్తో మీ ముందరకు వచ్చాను. ఏంటా కాన్సెప్ట్? ఎగ్జైటెడ్గా ఉన్నారా? దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ టాపిక్. మీకు తెలుసు కదా, డే టు డే లైఫ్లో మీరు ఎప్పుడు చూసినా వితౌట్ ఎలక్ట్రిసిటీ మన లైఫ్స్ లివ్లీహుడ్ ఇంపాసిబుల్ కదా. సో నేను చెప్పబోయే టాపిక్ ఏంటి? ఎలక్ట్రిసిటీ టాపిక్. సో ఏంటి ఎలక్ట్రిసిటీ? మీకు డే టు డే లైఫ్లో చూస్తున్నాం కదా. ఎలక్ట్రిసిటీ అంటే జనరల్గా ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. మీరు ఒక ఫ్యాన్ని టర్న్ ఆన్ చేశారు, ఒక స్విచ్ ఆన్ చేశారు, ఆటోమేటిక్గా ఫ్యాన్ తిరుగుతుందా? ఎలా తిరుగుతుంది అంటే దెర్ ఈస్ సమ్ ఎనర్జీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అది ఏం ఎనర్జీ అనుకుందాం మనం? దట్ ఈస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకేనా? ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ గురించి చదవడాన్ని మనం ఏమంటాము? ఎలక్ట్రిసిటీ అంటాము. ఓకేనా? ఈ ఎలక్ట్రిసిటీ అనేది బేసిక్గా 2 టైప్స్ ఉన్నాయి. దట్ ఈస్ 2 టైప్స్. ఏంటంటే గన వన్ ఈస్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, ఇంకొకటి కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా? సో ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ కావాలంటే జనరల్గా ఒక ఛార్జ్ అని ఉంటుంది. ఛార్జ్. ఇప్పుడు ఈ ఛార్జ్ అంటే ఏంటి? జనరల్గా ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. సో ఏంటి ఆ ప్రాపర్టీ అంటే, ఇట్ షుడ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఎలక్ట్రిక్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఈ మ్యాటర్ని మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తే ఇట్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రిక్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎప్పుడైతే మ్యాటర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఎక్స్పీరియన్స్ చేస్తుందో అప్పుడు మనం ఆ మ్యాటర్ని మనము ఛార్జ్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు ఈ ఛార్జెస్ అనేవి జనరల్గా 3 టైప్స్ ఉన్నాయి. అంటే మేజర్గా 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈస్ పాజిటివ్ ఛార్జ్, నెక్స్ట్ వన్ వచ్చి నెగటివ్ ఛార్జ్, అండ్ న్యూట్రల్ కూడా ఉంటుంది. బట్ మేజర్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పాజిటివ్ ఛార్జ్ గురించి కానీ నెగటివ్ ఛార్జ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి? జనరల్గా ప్రోటాన్స్ని మనము పాజిటివ్ ఛార్జ్ అంటాం. అదే నెగటివ్ ఛార్జ్ అంటే ఏంటి? జనరల్గా ఎలక్ట్రాన్స్ని మనం నెగటివ్ ఛార్జ్ అంటాం. ఇప్పుడు ఈ ఛార్జెస్ అనేవి రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి అంటే దాన్ని మనము స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. అర్థమైందా? సో ఈ ఛార్జెస్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వకోకుండా ఒకే ప్లేస్లో స్థిరంగా ఉంటే దాన్ని మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. అదే ఛార్జెస్ అనేవి ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ ఉన్నాయి అనుకో, దాన్ని మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎప్పుడైనా కానీ ఒక పెన్ తీసుకోండి. మన పెన్ తీసుకొని ఒక స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ తీసుకున్నాం. ఆ పేపర్ని మనము ఈ పెన్తో రబ్ చేసేసి ఆ పేపర్ మీద పెడితే అది ఆ న్యూట్రల్ పేపర్ అనేది ఈ పెన్కి అట్రాక్ట్ అవుతుంది. ఎందుకు అట్రాక్ట్ అవుతుంది? బికాస్ ఈ పేపర్ అనేది న్యూట్రల్ పార్టికల్. నువ్వు ఎప్పుడైతే పెన్ని రబ్ చేస్తావో ఆ రబ్ చేయడం వల్ల ఇక్కడ ఛార్జెస్ స్టిమ్యులేట్ అయ్యేసి ఆ ఛార్జెస్ అన్నీ కూడా ఈ న్యూట్రల్ పార్టికల్ని అట్రాక్ట్ చేస్తాయి. అందుకే మనము దాన్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. అంటే ఛార్జెస్ అనేవి డెవలప్ అవుతాయి, కాకపోతే అవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వవు. అర్థమైనా? నెక్స్ట్, ఇప్పుడు ఛార్జెస్ డెవలప్ అయ్యేసి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ ఉన్నాయి. దెన్ ఆ ఎలక్ట్రిసిటీని మనం దాని గురించి చదివితే ఛార్జెస్ ఇఫ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంటే ఆ ఎలక్ట్రిసిటీని మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. సో ఈరోజు మనం చదువుకునే టాపిక్ ఏంటి? కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో లెట్ us introduce ourselves with a new topic called current electricity. Okay? Now, see. So, current electricity లో the first terminology మనకు తెలియాల్సిన బేసిక్ టర్మినాలజీ ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్. సో ఏంటి ఎలక్ట్రిక్ కరెంట్? ఇన్ ద సెన్స్
ఒక కండక్టర్ తీసుకున్నాం అనుకో. ఏంటి కండక్టర్ అంటే జనరల్గా ఏదైనా మెటీరియల్ దాని నుండి ఎలక్ట్రాన్స్ని పాస్ అవ్వడానికి అలౌ చేసింది అనుకో, దాన్ని మనం ఏమంటాము, కండక్టర్స్ అంటాము. ఈ కండక్టర్స్లో మనకు తెలియాల్సిన ఫస్ట్ టర్మినాలజీ ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్. మనకు తెలియాల్సిన ఫస్ట్ టర్మినాలజీ ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే జనరల్గా సింబల్ వచ్చి ఐ తీసుకుంటాము. I is equals to ఒక కండక్టర్లో ఎంత నెంబర్ ఆఫ్ చార్జెస్, ద అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ వీ నీడ్ టు కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఒక కండక్టర్లో ఎంత చార్జ్ ఫ్లో అవుతుందో మనం తెలుసుకుంటే దాన్నే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. దాని ఫార్ములా ఏంటంటే I ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టీ, అండ్ క్యూకి ఇంకొక ఫార్ములా కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఆ క్యూ ఫార్ములా ఏంటి, NE బై టీ. అండ్ ఈ ఎలక్ట్రిక్ కరెంట్ కి మనకు ఉన్న యూనిట్ ఏంటంటే ఆంపియర్. ఓకేనా. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ ని మెజర్ చేసే డివైస్ ని మనం ఏమంటామంటే ఆమ్మీటర్ అంటాము. అండ్ ఈ సింబల్ ఆఫ్ ఆమ్మీటర్ ఎలా ఉంటదంటే ఏ. ఓకేనా. అండ్ హియర్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు ఇది స్కేలార్ క్వాంటిటీ అంటే ఇది మనకు లా ఆఫ్ వెక్టర్ అడిషన్ ని యాక్సెప్ట్ చేయదు. ఇట్ వోంట్ ఒబే ద లా ఆఫ్ వెక్టర్ అడిషన్. ఓకేనా. అండ్ ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది జనరల్ గా 2 టైప్స్ ఉంటుంది. వన్ ఈస్ ఆల్టర్నేటింగ్ కరెంట్, నెక్స్ట్ వన్ వచ్చి డైరెక్ట్ కరెంట్. ఓకేనా. ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటంటే జనరల్ గా ఎలక్ట్రిక్ కరెంట్ కి ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాము. సో జనరల్ గా గ్రాఫ్, ఐటీ గ్రాఫ్ విల్ బి లుకింగ్ లైక్ దిస్, ఇలా ఉంటది అనమాట. ఓకే. అదే డీసీ కరెంట్ తీసుకున్నారనుకోండి, దీని ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, 0 హెర్ట్జ్ ఉంటుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ కి 52 హెర్ట్జ్ ఉంటుంది. కాకపోతే ఫ్రీక్వెన్సీ అనేది మనకు క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ లాగా ఫామ్ అవుతుంది. బట్ డీసీ కరెంట్ లో ఏం ఫామ్ అవుతుంది, మనకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. అంటే మనకు ఆల్టర్నేటింగ్ అనేది పాసిబిలిటీ అవ్వదు.